హలో ఫ్రెండ్స్, 24న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కాంచన సీరియస్గా ఆనందతో ఇలా అంటూ ఉంటుంది. మీ అబ్బికి మా అమ్మిని పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉందో లేదో ఇప్పుడే తేల్చి చెప్పాలి అని అనగానే ఆనంద సీరియస్గా చూస్తూ ఉంటుంది. అసలు ఎందుకు అలా అంటున్నారమ్మా అని ఆనంద బావగారు అనేసరికి ఇక అప్పుడు కాంచన చెప్తూ ఉంటుంది. ఇక తను దర్శన్ సమీరాకి ఓదారుస్తూ ఉంటాడు. సమీరా ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు. అప్పుడే కాంచన ఆ గదిలోకి వెళ్తుంది. వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది విషయం మొత్తం ఇలా జరిగింది అని చెప్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో మీరు చెప్పాల్సిందే అని గట్టిగా అరుస్తుంది. అది ఇప్పుడు నిజం తేలితే కానీ ఈ నిశ్చితార్థం జరగదు అని సీరియస్గా కాంచన వార్నింగ్ ఇస్తుంది. అలా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆనంద సీరియస్గా చూస్తూ ఇలా అంటుంది. మీరు ఊహించుకున్న ఊహ తప్పు అని నేను ఇప్పుడే నిరూపిస్తాను అని ఆనంద పదండి అనేసి అందరూ కలిసి దర్శన్ దగ్గరికి వస్తారు. దర్శన్ అక్కడ ఉండగానే దర్శన్ అని అంటే ఏంటమ్మా అని దర్శన్ అంటే నీకు ఇప్పుడు ఈ నిశ్చితార్థం చేసుకోవటం, ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని ఆనంద అడుగుతుంది. అప్పుడు అలా చూస్తూ ఉంటాడు దర్శన్. ఈవిడకి నీ మీద అనుమానం ఉంది, ఈ నిశ్చితార్థం చేసుకోవటం నీకు ఇష్టం లేదని ఆవిడ చెప్తుంది, అది నిజమేనా అని అడగటంతో దర్శన్ అయోమయంగా అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అలా అడిగేసరికి ఇక దర్శన్ని అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక దర్శన్ ఏం సమాధానం చెప్తాడు, తర్వాత సమీరాని ప్రేమించానని చెప్తాడా లేదా, పెళ్ళి ఓకే అని చెప్తాడా అన్నది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.